రియల్మీ 11 ప్రో ప్లస్ లాంచ్ చేసిన 5 మంత్స్కే 12 ప్రో ప్లస్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5 మంత్స్కే 13 ప్రో ప్లస్, మళ్ళీ 5 మంత్స్కి 14 ప్రో ప్లస్, ఇప్పుడు జూలై 2025కి మళ్ళీ 5 మంత్స్ అయిపోయింది అనేసి 15 ప్రో ప్లస్ని లాంచ్ చేయడం జరిగింది. సారీ 15 ప్రో ప్లస్ కాదు, 15 ప్రో మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు 14 ప్రో ప్లస్కి సక్సెసర్ అనేసి అయితే చెప్తున్నారు. ప్రతిదీ కూడా అప్గ్రేడ్ చేసామని చెప్పారు. బేసిక్గా రియల్మీ ఫోన్స్ వచ్చేసరికి ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాయని చెప్పుకోవాలి, ఆడ్ ఈవెన్ రూల్ అనేసి. ఈవెన్ నెంబర్స్తో లాంచ్ అయినటువంటి ఫోన్స్ అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్తో కానివ్వండి, కెమెరా అప్గ్రేడ్స్తో వాళ్ళు లాంచ్ చేస్తారు. బట్ ఆడ్ నెంబర్స్కి వచ్చేసరికే వాళ్ళు జస్ట్ బిల్డ్ క్వాలిటీలో లేదా బ్యాక్ ప్యానెల్ చేంజ్ చేయడం లేదా బ్యాటరీలో కెపాసిటీ పెంచి ఛార్జింగ్ స్పీడ్ని పెంచడం లాంటివి చేస్తుంటారు. అంటే బేసిక్ థింగ్స్ అన్నట్టు. లాంచ్ టైంలో మీరు ఒక బ్యానర్ కనుక నోటీస్ చేసినట్టయితే రియల్మీ 14 ప్రో ప్లస్కి రియల్మీ 15 ప్రోకి కంపారిజన్ స్పెక్స్ అనేది వాళ్ళు ఒక బ్యానర్ లాంటిది రిలీజ్ చేశారు. అందులో ఏంటంటే 14 ప్రో ప్లస్ తోటి కంపేర్ చేసినట్టయితే చాలా వరకు అప్గ్రేడ్ చేశాము, కెమెరాలో అప్గ్రేడ్ చేసాము, పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ చేసాము, బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఓవరాల్గా అప్గ్రేడ్ చేసామని చెప్పారు. మరి రియాలిటీ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి కదా. లాస్ట్ టైం వర్షన్లో మనం స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని అయితే చూసాము. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాస్ బాగున్నాయి, బ్యాటరీ బాగుంది, అంత బాగుంది. కాబట్టి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఆ మొబైల్లో 3x పెరిస్కోపిక్ కెమెరా లెన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మంచి సేల్ అనేది ఆ మొబైల్కి జరిగింది 14 ప్రో ప్లస్కి. ఆ పెరిస్కోపిక్ కెమెరాని యూజ్ చేసి మనం ఫోటోస్ తీసినట్టయితే DSLR ఎఫెక్ట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది మనకు వచ్చేది. మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇమేజెస్ వచ్చేవి. బట్ ఈ ఫోన్లో ఎందుకు తీసేశారు? ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ అంటారా, డౌన్ గ్రేడ్ అంటారా అనేసి మీ ఊహకే వదిలేస్తున్నాను. రియల్మీ 15 ప్రోలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 అయితే ఇంక్లూడ్ చేశారు ప్రాసెసర్ని. కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఇస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ AI క్యాపబిలిటీస్. అంతేకాని CPU, GPU పర్ఫార్మెన్స్ పాత ప్రాసెసర్ తోటి పోల్చినట్టయితే ఈ ప్రాసెసర్ కూడా ఈక్వల్గానే పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవాలి. అందుకనే వీళ్ళు మెయిన్గా వీళ్ళ యొక్క లాంచ్ ఈవెంట్లో ఏఐకి సంబంధించిన టూల్స్ని హైలైట్ చేసుకున్నారు. AI పార్టీ అనేసి, AI ఎడిట్ జీనీ అనేసి, AI మ్యాజిక్ గ్లో అనేసి. LPDDR4X ర్యామ్ అయితే ఉంది. ఫాస్టర్ ర్యామ్ ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండు. ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే మొబైల్స్ అన్నీ కూడా LPDDR5, LPDDR5X ర్యామ్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అలాగే స్టోరేజ్ స్పీడ్స్ ప్రకారంగా చూసుకున్నా కానీ UFS 3.1 స్టోరేజ్ అయితే ఈ రియల్మీ 15 ప్రోలో అయితే ఉంది. 4.0 ఇచ్చింటే ఇంకా బెటర్గా ఉండు. రియల్మీ 14 ప్రో ప్లస్ తోటి పోల్చినట్టయితే రియల్మీ 15 ప్రోలో మనకి కెమెరాస్ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేశామని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫుటేజ్ వచ్చరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ నుంచి షూట్ చేస్తున్నటువంటి ఫుటేజ్. కలర్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజర్ ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటుందా అనేసి కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ప్రైమరీ కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ప్రజెంట్ వచ్చరికి 4K 60 FPSలో షూట్ చేస్తున్నాను. ఇందులో మనకి 4K 30 FPSలో HDR ఆప్షన్ అయితే ఉంది. దాని అవుట్పుట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ వచ్చేసరికి 4K 30 FPSలో అయితే మనం షూట్ చేస్తున్నాము. ఇందులో మనకి HDR ఆప్షన్ ఎనేబుల్ చేసాము. నాకు తెలిసినంత వరకు అయితే, అంటే నేను నోటీస్ చేసింది వచ్చేసరికి HDR ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మనకి స్కిన్ టోన్స్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతున్నాయి అండ్ ఓవరాల్గా ఫుటేజ్ కూడా డిస్టర్బ్ అవుతుంది అండ్ నాయిస్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పుకోవాలి. జనరల్గా అయితే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఇస్తుంటారు HD ఆప్షన్. 30,000 బడ్జెట్లో ఇచ్చారు, బాగానే ఉంది అనుకున్నారు అనుకోండి. ఇది పెద్ద మిస్టేక్ అన్నట్టు. 4K 30 FPSలో సపోర్ట్ చేస్తుంది, అంత బాగానే ఉంది. ఒకవేళ వీడియో కనుక మీరు రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే మీరు వెంటనే ఫోన్ పక్కకు పడేస్తారు. ఎప్పుడైతే మీరు HDR ఆప్షన్ని ఎనేబుల్ చేసి షూట్ చేస్తారో మీ యొక్క స్కిన్ టోన్స్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. క్లౌడ్స్ కానివ్వండి, సన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లైట్లో మనకి కంప్లీట్గా నాయిస్ యాడ్ చేస్తుంది ఈ మొబైల్లో. మీరే అవుట్పుట్ అనేది ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే ప్రతి స్విచ్కి కలర్ షిఫ్టింగ్ అవుతుంది. అంటే 0.8లో షూట్ చేసినప్పుడు ఒక కలరు, 1xలో షూట్ చేసినప్పుడు ఒక కలరు, 2xలో షూట్ చేసినప్పుడు ఒక కలరు. నేను నార్మల్గానే 4K 60 FPSలో వీడియో అనేది రేర్ కెమెరా నుంచి షూట్ చేస్తున్నాను. ఇలా నేను కాస్త స్కైకి పాయింట్అవుట్ చేశానో లేదో కెమెరాని, మొత్తం వీడియో కాస్త బ్లూయిష్గా టర్న్ అవుట్ అయ్యి షూటింగ్ అనేది కంటిన్యూ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫుటేజ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా నుంచి షూట్ చేస్తున్నాను. 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఇచ్చారు. 4K 60 FPSలో అయితే ప్రజెంట్ షూట్ అయితే చేస్తున్నాను. క్వాలిటీ ఏ విధంగా ఉందనేసి జడ్జ్ చేయండి. నాకు మాత్రం డీటెయిల్స్ కొంచెం బాగానే క్యాప్చర్ చేస్తుందని చెప్పుకోవాలి. అంటే నాకు రేర్ కెమెరా పర్ఫార్మెన్స్తో పోల్చినట్టయితే కొంచెం సెల్ఫీ కెమెరా పర్ఫార్మెన్స్ బెటర్ అనిపించింది అన్నట్టు. కెమెరాస్ అనేది ఓవరాల్గా యావరేజ్ అని చెప్తాను. ఈ 30,000 బడ్జెట్లో మనకి రియల్మీ 15 ప్రో తోటి పోల్చినట్టయితే చాలా మంచి కెమెరా సెన్సార్స్ ఉన్నాయి. వాటిలో ఫొటోస్, వీడియోస్ విత్ OIS అండ్ EIS ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో 27-28 బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. బెటర్ ఒకవేళ మీరు కెమెరా గురించే ఫోకస్ చేసినట్టయితే ఈ మొబైల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఆ కెమెరా మోడల్ దగ్గర ఒక పల్స్ లైట్ ఇచ్చారు. అది దేనికి ఇచ్చారనేసి మీకు డౌట్ రావచ్చు. సింప్లీ
నథింగ్ బట్ అదేంటంటే కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు లేదా అలారం వచ్చినప్పుడు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా సెట్ చేసుకుంటే ఏంటంటే మనకు అక్కడ లైటింగ్ ఇండికేషన్ వస్తుంది, సర్కిల్లో ఉంటుంది కాబట్టి కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో అది పెట్టారు అంతే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది మనకి లేదు. అండ్ అదే కెమెరా ఏరియాలో మీరు డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ని నోటీస్ చేయొచ్చు. పైన ఒక కలర్, కింద ఒక కలర్, అంటే గోల్డెన్ వామ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. సో కెమెరాలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి. సో దాని బేసిస్ మీద ఇది దాన్ని బట్టి ఒక ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలా, 2 ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయాలా అనేసి డిసైడ్ అవుతుంది అన్నట్టు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మొత్తం పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ తోటి బిల్డ్ చేశారు. గ్లాస్ ఫినిష్ ఉంటుంది బ్యాక్ సైడ్, బట్ అది ఒరిజినల్ గ్లాస్ అయితే కాదు, జస్ట్ ఫీల్ అండ్ లుక్ కోసం అలా డిజైన్ చేయడం జరిగింది. ఈ మొబైల్లో మనకి 7000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉండడం కారణంగా వీళ్ళు బిల్డ్ క్వాలిటీలో చాలా వరకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయాలి. 4D కర్వ్ ప్లస్ డిస్ప్లే అన్నారు, బట్ మీకు 4 యాంగిల్స్ లో ఎక్కడ చూసినా కానీ కర్వ్ ఎక్కువగా కనిపించదు. డిస్ప్లే వచ్చేసరికి 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే. ఇది 1.5K రెజల్యూషన్, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉన్నటువంటి డిస్ప్లే. ఇది క్వాలిటీ బాగానే ఉంది. 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంది కాబట్టి సన్లైట్ లో కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా విజిబిలిటీ పరంగా బాగానే ఉంది. ఆల్సో HDR10+ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. స్పెషల్లీ నెట్ఫ్లిక్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, ప్రైమ్లో కానీ వీడియో కంటెంట్ చూసినప్పుడు మీకు డిస్ప్లే అనేది చాలా మంచి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో 10-bit డిస్ప్లే ఉంది, బట్ డాల్బీ విజన్ ఎందుకు ఇవ్వలేదు అనేసి నేను ఇంకా షాకింగ్లో అయితే ఉన్నాను. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ కూడా లేదు. స్పీకర్స్ క్వాలిటీ అనేది చాలా యావరేజ్గా ఉందన్నట్టు. సో మీరు మల్టీమీడియా చూసేటప్పుడు మీకు విజువల్స్ బాగానే కనిపించాయి, కానీ ఒక సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ప్రతి మొబైల్లో అది ఈ మొబైల్లో అయితే నాకు అంతగా అనిపించలేదు. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు, ఇదంతా బాగానే ఉంది. ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. కానీ కిందికి ఎందుకు ఇచ్చారు? సో కొంతమందికి అంత బాటమ్ వరకు రీచ్ అవ్వాల్సినటువంటి ఆప్షన్ అనేది ఉండదు అన్నట్టు. అంటే కొంతమంది హ్యాండ్స్ చాలా చిన్నదిగా ఉంటుంది, స్పెషల్లీ నా హ్యాండే చూసుకోండి. సో బాటమ్ వరకు నేను ఫింగర్ ప్రింట్ పెట్టాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. 32,000 ప్రైస్ బ్రాకెట్ పెట్టినప్పుడు, సో వేరే అన్నిటిని కాంప్రమైజ్ చేసినప్పుడు ఇలాంటి కొన్ని ఫీచర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినా బాగుండు. ఇంకొక నెగిటివ్ ఏంటంటే, సో యూఐలో మనకి చాలా వరకు బ్లోట్వేర్ అయితే ఉంటుంది. ఇనిషియల్ సెటప్ మీరు ఎప్పుడైతే చేస్తారో ఫోన్ కొన్న తర్వాత మీకు చాలా మల్టిపుల్ యాప్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయ్యి వస్తుంటాయి. హాట్ యాప్స్ అనేసి, హాట్ గేమ్స్ అనేసి ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకి యూఐ అనేది కొంచెం బెటర్గా మారుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 వీక్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేశాను. ఓవరాల్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. సో ఛార్జింగ్ స్పీడ్స్ బాగానే ఉన్నాయి. సో నాకు ఎక్కడ ఇష్యూస్ వచ్చాయంటే ప్రాసెసర్ పరంగా చాలా కాంప్రమైజ్ అయ్యారు, కెమెరాస్ పరంగా చాలా కాంప్రమైజ్ అయ్యారు. ఈ రెండే కదా మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసేది కూడా. 30,000 మనం అంత అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు ఈ రెండు బాగుండాలనే కోరుకుంటాము, బట్ ఆ రెండే మిస్ అయ్యాయి. కాబట్టి నేను ఈ మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయను. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 30,000 లోపు ఉన్నట్టయితే ఒక మంచి మొబైల్ కోసం మీరు చూసినట్టయితే OnePlus Nord 5కి వెళ్ళండి. ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అన్నట్టు. పోకో F7లో మనకి Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. iQOO 10, iQOO 10R. ఈ వీడియో నిజంగానే నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ఏంటో. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ ఆ బడ్జెట్లో కనుక పొరపాటున కనుక ఈ మొబైల్ కొనుక్కున్నారనుకోండి వాళ్ళు, సో ఖచ్చితంగా ఇష్యూస్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.